ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు మౌలిక సౌకర్యాల విషయంపై ప్రభుత్వ యంత్రాంగం దృష్టి కేంద్రీకరించింది. హాస్టళ్లలో నాణ్యమైన భోజనంతో పాటు మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే కల్పిస్తున్న వసతులను పరిశీలించేందుకు స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు హాస్టల్స్ ను ఆకస్మిక తనిఖీలతో పాటు రాత్రి బసలు కూడా చేస్తూ ఉన్నారు. అక్కడ నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో అధికారుల తనిఖీలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా నల్గొండ ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్పై పెద్ద ఎత్తున దృష్టి సారించిన పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా సంక్షేమ హాస్టల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు వసతులు కల్పించడంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తున్నాయా, అదేవిధంగా ఎలాంటి విద్యార్థులు అనేవారు ఏ విధమైనటువంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు అనే విషయాలు తెలుసుకోవడం కోసం అని చెప్పి ప్రత్యేకంగా అధికారులు అనేవారు సంక్షేమ హాస్టల్స్కు విజిట్ చేసిన పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ఆకస్మికంగా ఈ యొక్క తనిఖీలు చేస్తూ విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి అవసరాలు ఉన్నాయి అనే విషయాలు వచ్చి తెలుసుకున్న పరిస్థితి క్లియర్ కనబడుతుంది. ప్రజెంట్గా మనం చూసినట్లయితే నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో ఉన్నటువంటి తుంగపాడు ఆదర్శ పాఠశాల వద్దకు రావడం జరిగింది. ఇక్కడ విద్యార్థులు సంబంధించినటువంటి మౌలిక వసతులు కరెక్ట్ ఉన్నాయా లేదా అనే విషయాలు తెలుసుకోవడం కోసం అని చెప్పేసి ఇక్కడ మిర్యాలగూడ ఎంఈఓ ఈ యొక్క ఆదర్శ పాఠశాలకు చేరుకోవడం జరిగింది. చేరుకొని ఇక్కడ విద్యార్థులు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి అవసరాలు కావాలి, వాళ్ళ అవసరాలకు సంబంధించి ఎలాంటి వసతులు ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని పూర్తి స్థాయిలో దగ్గరుండి పరీక్షించిన పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ప్రజెంట్గా మనం చూడొచ్చు విజువల్స్లో విద్యార్థులు ఇప్పుడు కరెక్ట్గా భోజనం సమయంలో అందరూ కూడా భోజనాలు చేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. సో వీళ్ళ భోజనాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి అంటే భోజనానికి సంబంధించేసి సక్రమంగా ఉంటుందా లేదా, భోజనం అనేది మెనూ ప్రకారం పెడుతున్నారా లేదా అనే విషయాలు విద్యార్థులు అడిగి తెలుసుకుందాం. చెప్పండమ్మా, ఎట్లా ఉంది భోజనం? బాగానే ఉంది, ఫుడ్ అయితే బాగానే ఉంది. అంటే సరైన మెనూ ప్రకారం వాళ్ళు పెడుతున్నారా? అవును. ఎలాంటి ఇబ్బందులు ఏం లేవు కదా? ఏం లేవు. నేను 6th క్లాస్ చదువుతున్నాను. మండే రోజు ఎగ్, ట్యూస్డే రోజు జావా, వెనస్డే రోజు ఎగ్, థర్స్డే రోజు జావా, ఫ్రైడే రోజు ఎగ్, సాటర్డే రోజు జావా. ఫుడ్ టేస్టీగా ఉంటుందా? బాగుంటుంది సార్, బాగుంటుంది. ఆరోగ్యపరమైన సమస్యలు ఏం రావట్లే కదా? నో సార్. ఓకే, చూడొచ్చు ప్రజెంట్గా మనం చూసినటువంటి యొక్క ప్రభుత్వ ఆదర్శ పాఠశాల తుంగపాడుకు సంబంధించేసి విద్యార్థులను అడిగి తెలుసుకున్నాము. మాకు ఫుడ్ అనేది మెనూ ప్రకారం అందిస్తూ ఉండడం జరిగింది. అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా మేము ఆహారాన్ని తీసుకుంటున్నాము అని చెప్పేసి కూడా విద్యార్థులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మనం ప్రజెంట్గా చూస్తే మాత్రం ఎంఈఓ సడన్గా పాఠశాలకు రావడం జరిగింది. ఈ విధంగా ఇక్కడ విద్యార్థులు అనే వారికి మౌలిక వసతులు కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేవి తెలుసుకోవడం కోసం ఆయన ఆకస్మిక తనిఖీ చేయడం కోసం ఇక్కడ రావడం. సార్, మీరు ప్రజెంట్గా పాఠశాలకు రావడం జరిగింది. ముఖ్యంగా వచ్చిన తర్వాత ఇక్కడ మీరు వచ్చేసేసి మొత్తం కూడా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. మెనూ అనేది కరెక్ట్గా ఉంటుందా లేదని చెప్పేసి ఉపాధ్యాయులు అడగడం జరిగింది. విద్యార్థులు కూడా ఏం చెప్తున్నారు? మీకు చాలా పాజిటివ్గా ఉన్నారండి, ఫుడ్ బాగుందని. నేను కూడా మన మండలంలో 91 స్కూల్స్ ఉన్నాయి. పాఠశాలలో వెళ్ళి మా ఉపాధ్యాయులతో ప్రతి ఒక్క రోజు ఒక ఉపాధ్యాయుని రుచి చూడమని చెప్తున్నాను. అదేవిధంగా మన